ఆదిలాబాద్ జిల్లా అంటే అందరికీ గుర్తు వచ్చేది అడవులు. అడవులతో పాటు అందులో నివసించే గిరిజనులు, వారి సంస్కృతి సాంప్రదాయం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని కొనసాగించాలంటే అడవులు ఎలా ఉండాలి, మరి ఇప్పుడు ఎలా మారిపోతున్నాయి? స్మగ్లర్ల చేతికి చిక్కి మొత్తం నరికివేతకు గురవుతుండగా దానికి అటు అధికారులు ఇటు బడా నేతలు కూడా సహకరిస్తున్నారు. దీంతో దట్టమైన అడవులు కాస్త ఎడారులుగా మారిపోతున్నాయి. జిల్లాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తూ ఆదిలాబాద్లో ఉన్న దట్టమైన అడవులు పూర్తిగా పలచబడేలా చేస్తున్నారు స్మగ్లర్లు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అడవుల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ నివసించే వన్యప్రాణులు ఎలా ఉన్నాయి, అలాగే భవిష్యత్తులో అడవుల వినాశనం ఏ దారికి తీస్తోంది? దీనిపై ఈరోజు V6 రిపోర్టర్స్ డైరీ. ఆదిలాబాద్ అడవుల్లో దొంగలు పడ్డారు. కోట్ల విలువైన కలపను కొల్లగొడుతున్నారు. వాహనాల్లో విలువైన టేకు కర్ర తరలించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు స్మగ్లర్లు. ఫారెస్ట్ సిబ్బందితో కొమక్కై కోట్ల విలువైన కలపను రాత్రి పగలని తేడా లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. కళ్ల ముందే అడవులు తరిగిపోతున్నా అధికారులు మాత్రం కళ్ళు తెరవడం లేదు. జిల్లాలో 47% అడవులు ఉన్నాయనేది అటవీ అధికారుల లెక్క. కానీ ఇప్పుడవి 20%కి తరిగిపోయాయి. జిల్లాలోని ఏ అడవిలో అడుగుపెట్టినా పచ్చని చెట్లను కొట్టేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దట్టంగా ఉన్న అడవంతా పలచనైపోయింది. అప్పటి నుంచి అప్పుడు అంటే జంగల్ ఉండే, ఇప్పుడు దాంట్లోనో దాంట్లో ఇప్పుడు మాకు ఇంత ఇబ్బంది అంటే అప్పుడు జంగల్ ఉన్న వాటికి అప్పుడు ఏం కాకపోడు. ఇప్పుడు మాత్రం జంగల్ లేదు, ఏం లేదు. కట్టెలు ఏమన్నా కానీ చేసుకోవటానికి ముష్కిల్ ఉన్నది. అంతా కొట్టి సాబ్ ఇది మొత్తం ఇది చేసుకున్నారు. పొరపాటు అయిపోయింది. ఎక్కడన్నా ఏం లేదు. ఇక మనకు ఏమన్నా కానీ కట్టే ఇది అది చేసుకోవాలంటే కష్టం పోతుంది. ఒకవైపు హరితహారం పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు స్మగ్లర్లు మాత్రం ఓపెన్ గానే చెట్లను నరికేస్తున్నారు. జిల్లాలోని ఉట్నూరు, నిర్మల్, ఇచ్చోడా, బోత్ డివిజన్ ఫారెస్ట్ రేంజిల్లో ఉన్న అడవులపై స్మగ్లర్ల కన్ను పడింది. ఎంతో విలువైన టేకు వనాలు గొడ్డలి వేటుకు నేల కొరుగుతున్నాయి. 100 ఎకరాల్లో ఉన్న అభయారణ్యం మైదాన ప్రాంతంగా మారుతోంది. అడవిలో ఎటు చూసినా నరికేసిన చెట్ల మొదళ్లే కనిపిస్తున్నాయి. 2 కూలీలు చెట్టు నరుకుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. షూట్ చేయడాన్ని చూసి పారిపోయారు కూలీలు. పట్టపగలే దర్జాగా చెట్లను నరికేస్తున్నారు. మంది మార్బలంతో వాహనాలను తీసుకొచ్చి గంటల్లో విలువైన కలపను మాయం చేస్తున్నారు. స్కెచ్ ప్రకారం మొద్దులను అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కడెం, ఖానాపూర్, కోటపల్లి, బెజ్జూరు, కెరామెరి, ఝరీ, సారంగపూర్, సిర్పూర్, కిర్యానీ ఏరియాల్లో కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలు చూస్తే షాక్ తినాల్సిందే. అటవీ సిబ్బంది సహకారం లేకుండానే కలప రవాణా జరుగుతుందా అనేది ఇక్కడి జనానికి వస్తున్న డౌట్. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా ఘోరమైన పరిస్థితితోటి మరి అటవీని నరకడం జరిగింది. దీన్ని ఏమాత్రం కూడా అటవీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం, వాళ్ళే స్మగ్లర్లతో కుమ్మక్కు కావడం, వీళ్ళకి వచ్చే జీతాలను వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి చాలా ఘోరంగా అడవులు నరికివేస్తున్న చూస్తూ చూడనట్టుగా పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని చాలా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెట్టు కొట్టేయడం దొంగతనంగా జరిగిందనుకోవచ్చు. కానీ ఇలా ఎడ్ల బండ్లలో, వ్యాన్లలో కలప తరలిపోతూనే ఉంటుంది. అయినా ఎవరూ పట్టించుకోరు. గోదావరి తీరం నుంచి తెల్లారక ముందే ఎడ్ల బండ్లపై కలపను తరలిస్తున్నారు. అప్పుడప్పుడు సడన్ గా దాడులు చేసి తమ ఉనికిని చాటుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. బజార్, హత్నూర్, ఇచ్చోడా, నేరడిగొండ, బోధ్ మండలాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి 50 లక్షల విలువైన కలప పట్టుకున్నారు. 2 రోజులకోసారి అక్రమంగా కలప తరలిస్తున్న లారీలు పట్టుబడుతున్నాయంటే స్మగ్లింగ్ దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. పదేళ్లలో ఒక్క ఇచ్చోడా రేంజ్ లోనే 39 కోట్ల విలువ చేసే కలప పట్టుబడింది. ఇప్పటి వరకు 492 కేసులు నమోదు చేశారు అధికారులు. అయినా అడవుల్లో ఉన్న పిళ్లదారులను అడ్డదారులుగా చేసుకుని యథేచ్ఛగా కలపను తరలిస్తున్నారు. కేశవపట్నం, జోగిపేట,
గుండాల సిరిచెల్మ గ్రామాలతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని వాయిపేట, గోపాల్పూర్, తాండ్ర పోచంపల్లి, హిరాపూర్, నేరేడిగొండ మండలాల్లోని వెంకటాపూర్, టార్నం, లకంపూర్, వాగ్దారిలో కోట్ల విలువైన టేకు చెట్లు మాయమయ్యాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కొందరు కేటుగాళ్లు అమాయక గిరిజనులతో చెట్లను నరికేస్తున్నారు. వారికి రోజుకు 300 వరకు కూలీ చెల్లిస్తూ వీళ్లు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఫారెస్ట్ సిబ్బంది స్మగ్లర్లతో కుమ్మక్కైందని రీసెంట్ గా రుజువైంది. బోత్ ఇచ్చోడ రేంజ్లలో 5 ఏళ్లుగా సాగుతున్న ఈ దోపిడీ వ్యవహారం ఈ మధ్య బయటపడిపోయింది. ఫోన్ కాల్స్ సాక్ష్యంగా అటవీ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఇందులో సబ్ డిఎఫ్ఓ, కొందరు రేంజర్లు, డిప్యూటీ రేంజర్లతో పాటు సెక్షన్ అధికారులు, బీట్ ఆఫీసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అడవుల పెంపకానికి ఆదిలాబాద్ జిల్లాలోని నేలలు కావచ్చు, అటవీ ప్రాంతాలు కావచ్చు, భౌగోళిక పరిస్థితి కూడా కావచ్చు, ఎంతో అనుకూలంగా ఉంది. అయితే ఎంత పెరిగినా ఏం లాభం? ఇంటి దొంగలే అడవిని నరికివేయడానికి పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి గట్టి ఆధారం ఏంటంటే ఇచ్చోడ, బోత్, సిరిచెల్మ, కడం, ఖానాపూర్, జన్నారం, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో సిబ్బంది సహకరించిన నేపథ్యం పోలీసుల విచారణలో బట్టబయలు కావడంతో దాదాపు 17 మంది సిబ్బందిపై కేసులు కూడా నమోదయ్యాయి. వీరు చేసిన నిర్వాకం ఏంటంటే నిజామాబాద్ అలాగే మహారాష్ట్రలో ఉన్న స్మగ్లర్లకు సహకరించడం, పరోక్షంగా నిఘా పెట్టకుండా పక్కకు తప్పుకోవడం, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులతో విశాలమైన ఫారెస్ట్ని పూర్తిగా ఫెల్లింగ్కి గురి చేసే ప్రమాదాన్ని కొని తెస్తున్నారు. రాజూర గ్రామ పంచాయతీ పరిధిలోని పోచంపల్లిలో 100 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడి నుంచి దగ్గరలోని ఖానాపూర్ వరకు రోడ్డేయడం కోసం 150 మంది గ్రామస్తులు రాత్రికి రాత్రే దాదాపు 4 కిలోమీటర్ల దూరం చెట్లు నరికేశారు. ఈ రూట్లో ఇప్పటి వరకు రోడ్డేయలేదు. చెట్టే కాదు, అడవిలో దొరికే ఇసుక, బండరాళ్లు, ఖనిజాలు, గ్రానైట్, నల్లమట్టి ఇలా దేన్ని వదలడం లేదు కేటుగాళ్లు. అక్రమ రవాణాకు జన్నారం అభయారణ్యం కేరాఫ్ గా మారింది. మంచిర్యాల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్ అడవుల్లో కూడా ఈ ఖనిజ దోపిడీ జరుగుతోంది. అలాగని అడవిలో నిఘా లేదని కాదు, నిఘా ఉంటుంది. అధికారులు కాపలా కూడా ఉంటారు. కానీ కలప మాత్రం తరలిపోతుంది. ఉన్న సిబ్బంది అంత పెద్ద అడవిలో ఏ మూలకు సరిపోవడం లేదనేది ఫారెస్ట్ ఆఫీసర్ల వర్షన్. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆదిలాబాద్ జిల్లాలో అడవులు అంతమయ్యే ప్రమాదం ఉంది. అడవుల్లో ఉండే వన్యప్రాణులకు రక్షణ కూడా లేకుండా పోతోంది. ఓవైపు హరితహారం పేరుతో చెట్లు నాటినా అవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైతే సిబ్బందిపై అటాక్ చేయడం, అలాగే స్మగ్లర్లు రెచ్చిపోవడం లాంటి వాటిపై పటిష్టమైన చట్టాల్ని అమలు చేయడం, పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే అడవిలో నిఘా పెంచడం, బేస్ క్యాంపులు, అలాగే మొబైల్ టీంలు, దీంతోపాటు సిబ్బంది కొరత ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే కానీ ఆదిలాబాద్ అడవులకు రక్షణ లేదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్నారం కవాల్ అభయారణ్యం పరిధి కూడా చాలా పెద్దది కావడంతో ఇప్పుడు సిబ్బంది అవసరం వచ్చింది. అలాగే జంతువులకు, వన్యప్రాణులకు రక్షణ అవసరం కూడా ముంచుకొచ్చింది. కెమెరా పర్సన్ విఠల్తో మహేందర్ రెడ్డి, V6 న్యూస్, ఆదిలాబాద్.